అనమాట ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తాను. అంటే కొంచెమే శాంపుల్ కానీ చెప్పేసి వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, ఫుడ్ కలర్ కూడా కలుపుతాం. పొడి మసాలా అన్నమాట ఫ్రెండ్స్. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే చికెన్ ఫ్రైకి అనమాట. ముందుగా చికెన్ అంతా క్లీన్ చేసేస్తే ఫ్రెండ్స్ దీన్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీంట్లో వేసుకొని సాల్టు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకుని ఇలా మ్యాగ్నెట్ వేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ విధంగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రైకి అనమాట. మ్యాగ్నెట్ చేస్తా ఫ్రెండ్స్. ఇంకో వీడియో తీసి పెడతాను అనమాట ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చికెన్ ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. ఫ్రై అవుతుంది చూడండి. దీంట్లో మామూలుగా చికెన్ క్లీన్ చేసేసి దానికి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అది కాకుండా ఫ్రెండ్స్ దానికి పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసి మ్యాగ్నేట్ చేసి 10 నిమిషాలు అయిన తర్వాత గరం మసాలా కూడా వేసేసిన తర్వాత మనకు సరిపడా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై అవుతుంది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చికెన్ ఫ్రై అనమాట. అవుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే స్టార్టింగ్ వేసేటప్పుడు తీయడానికి కుదరలేదు కాబట్టి ఈ విధంగా పెడుతున్నాను అనమాట. చూడండి, ఏంటంటే చికెన్ క్లీన్ చేసుకుని దానికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని 10 నిమిషాలు మ్యాగ్నేట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్లో మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటాం అనమాట. మధ్యలో దించే ముందేమో
కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. గరం మసాలా కూడా కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. చికెన్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇది కట్టేస్తాను అనమాట. బాగా బాగా ఫ్రై అయిపోయింది అనమాట. దీంట్లో దించే ముందు ఏంటంటే మళ్ళీ కొంచెం మసాలా వేసుకోవాలన్నమాట. కానీ నేను చూపించట్లేదు ఫ్రెండ్స్. అది జీడిపప్పు కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కరివేపాకును కొత్తిమీర దించే ముందు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై అనమాట. ఇది ఒక టైపు ఫ్రై అనమాట. ఒకటేమో కొంచెం ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్టే ఓన్లీ దాంట్లో ఫ్రై చేస్తారు. కొంతమంది ఉప్పు కారంతో కూడా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. అది కూడా ఫ్రై వీలుగా ఉంటే నేనే చేసి పెడతా ఫ్రెండ్స్. అవి కూడా ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఆయిల్లో వేయించుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీనికి ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, కారం, పసుపు వేసుకుని మ్యారినేట్ చేసేసుకుని 10 నిమిషాలు 10 మినిట్స్ నాననివ్వాలన్నమాట. నాననిచ్చిన తర్వాత అప్పుడు సరిపడా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చికెన్ని దాంట్లో ఏంటంటే మనం దించే ముందు జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర ఇలా చల్లుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా చల్లుకొని కట్ చేసుకోవటం అనమాట. ముక్క ఉడికిపోయింది చూడండి, తెలుస్తుంది కదా. ఇలా అంటే ఇది ఫ్రై అయిపోయింది అనమాట. అంటే కొంచెం ఇది జ్యూసీ టైప్లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది మామూలు డ్రై ఫ్రై లాగా వండుకోకుండా కొంచెం జ్యూసీ టైప్లో ఉంటుంది అనమాట. అంటే కొంచెం తడిగా పొడిగా ఉన్నట్టు కూడా ఉంటుంది అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉంటాయి అన్నమాట మొక్కలు. ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. మొక్క అయిపోయింది. నేను తింటాం పెట్టను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.